అందరికీ శుభాశిస్సులు. ఇవాళ వీడియోలో 2024 ఉగాది నుండి మేషరాశి వారికి నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా మంచి అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన వీరికి చేయి పనుల్లో విజయము, ఆరోగ్య, ఆర్థిక, ఆయుర్దాయ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో సుఫలితాలు కలుగుతాయి. వీరికి ముఖ్యమైనటువంటి 4 గ్రహాల్లో మొదటగా గురుగ్రహం గురించి చూస్తే వీరికి మే నెల 1వ తేదీ వరకు గురువు మేషరాశిలో అంటే జన్మ రాశిలో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మే 1 నుంచి వృషభ రాశిలో అనగా ధనస్థానంలో బాగా అనుకూలంగా ఉన్నాడు. ఇలా ఉన్నందువలన వీరికి మే 1 నుంచి మంచి సుఫలితాలు గురువు ఇస్తాడు. ముఖ్యంగా ధన సంపాదన, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, కుటుంబ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, సంతాన సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తండ్రి సంబంధమైనటువంటి మంచి ఫలితాలు, అలాగే మంచి వాగ్దాటి, తెలివితేటలు కలిగి వీరికి విజయవంతమైనటువంటి ఫలితాలు ఈ గురుగ్రహం ఈ నూతన సంవత్సరంలో ఈ ఉగాది నుంచి 2025 ఉగాది మధ్యకాలంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత శనిగ్రహం గురించి చూస్తే వీరికి శని ఈ సంవత్సరం మొత్తం లాభస్థానంలో మంచి అనుకూలంగా ఉన్నాడు. శని అనుకూలంగా ఉంటే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనూ, చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లోనూ, తర్వాత ఆరోగ్య, ఆయుర్దాయ విషయాల్లోనూ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే శని బలం వలన వీరికి చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థాయి కలిగేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. పోతే ఈ సంవత్సరం మొత్తం వీరికి రాహు 12ంట వ్యతిరేకంగా ఉన్నాడు. రాహు వ్యతిరేకంగా ఉన్నందువలన స్థాన మార్పులు, స్థాన చలనాలు, ధనవ్యయం అధికంగా ఉండటము, కాస్త అశాంతిగా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా కలుగుతాయి. కాస్త శ్రమ కలిగిస్తాడు. కేతువు వీరికి ఈ సంవత్సరం మొత్తం 6వ ఇంట్లో మంచి అనుకూలంగా ఉన్నాడు. కేతువు అనుకూలత వలన ఆరోగ్యము, శత్రుజయము, ధనప్రాప్తి, చేయి పనుల్లో అభివృద్ధి కలుగుతుంది. మనకి మొత్తం మీద చూస్తే వీరికి ఈ సంవత్సరం 3 గ్రహాలు అనుకూలంగా ఉండటం చాలా గొప్ప విషయము. ఒక రాశి వారికి 3 గ్రహాలు ఒకే సంవత్సరం అనుకూలంగా ఉండటం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వీరికి గురువు మే 1 నుంచి అనుకూలంగా ఉండటం, రాహువు, శని సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండటం అంటే చాలా గొప్ప విషయం. గురువు, శని, కేతు అనుకూలంగా ఉండటం, రాహు ఒక్కటే వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి 3 వంతులు అనుకూలమైనటువంటి ఫలితాలు, 1 వంతు కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా వీరికి మంచి గోల్డెన్ పీరియడ్ ఈ 2024 ఉగాది నుంచి 2025 ఉగాది మధ్యకాలంలో వీరికి మంచి గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవాలి. అయితే వీరికి ప్రస్తుతం
మరియు ప్రస్తుతం చూస్తే వీరికి శని కేతువులు బాగా అనుకూలంగా ఉన్నారు. మే 1వ తారీఖు నుంచి గురువు అనుకూలంగా వస్తాడు కాబట్టి వీరికి అక్కడి నుంచి ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా బాగా అనుకూలంగా 3 గ్రహాలు ఏకకాలంలో అనుకూలంగా ఉండటం వలన చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, విజయము, అభివృద్ధి ఇట్లాంటివన్నీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి బాగా అనుకూలముగా ఉన్నది మేషరాశి వారికి అని మనం గ్రహించాలి. తదుపరి వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. నమస్తే.